తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రాహుల్ గారు. నమస్కారం అండి. సో మామూలుగా మనం చూస్తే గోల్డ్ రేట్స్ రోజుకొకలాగా ఉంటున్నాయి. మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఎలా ఉంటేనే గంటకి మారుతున్న సిచ్యువేషన్స్ కూడా మనకి రెగ్యులర్గా 2 days నుంచి అయితే మనం చూస్తున్నాం. అసలు బంగారం రేట్స్ ఒక్క స్టేజ్కి వచ్చి అలా నిలబడతాయి అని అనుకునే రోజు వస్తుందంటారా? ఏమైనా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా రాహుల్ గారు? సో దీనికి క్వశ్చన్ జానకి గారు, ఫస్ట్ మనము బంగారం ఎందుకు పెరుగుతుంది అన్నది అర్థం చేసుకుందాము. దానికి ముందు ఇంతకు ముందు బంగారం అనేది స్టేబుల్ గా ఎప్పుడుందో అది కూడా చూసుకుందాం. సో మనం బేసిక్ గా అసలు ఎందుకు పెరుగుతుంది అన్నది చూసుకుంటే ఇదంతా స్టార్ట్ అయింది 2022లో. ఎప్పుడైతే రష్యా అనేది యూక్రెయిన్ పైన దాడి చేసిందో ఇప్పుడు అన్ని కంట్రీస్ కి, గ్లోబల్ గా ఉన్న అన్ని కంట్రీస్ కి ఇప్పుడు మన ఇండియాని చూసుకుంటే మన డబ్బులు వేరే కంట్రీస్ లో యూకేలో ఉంటాయి, యూరోప్ లో ఉంటాయి, ఇంకా అమెరికాలో కూడా అమెరికన్ బాండ్స్, అమెరికన్ పెన్షన్ ఫండ్స్, అమెరికన్ ట్రెజరీస్ ఇవన్నిట్లలో ఉంటాయి. సేమ్ రష్యాకు కూడా ఇదే అయింది. రష్యాలో $330 బిలియన్ అవి యూరోప్ లో ఉండే ఆ ఫండ్స్. $330 బిలియన్ ఏం చేసింది అని అంటే, యూరోప్ ఇప్పుడు రష్యా ఎప్పుడైతే యూక్రెయిన్ పైన అటాక్ చేసిందో అప్పుడు అమెరికా యూరోప్ కి ఆదేశం ఇచ్చింది. ఏంటి అని అంటే, వాళ్ళ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవిటిని వదలకండి, దానిపైన శాంక్షన్ పెట్టేయండి, అవి డబ్బులు వాడకుండా చేయండి అని శాంక్షన్ పెట్టింది. అమెరికా చెప్పడం వల్ల యూరప్ అలా చేసింది. సో ఇలాంటి టైంలో ఏమైంది అని అంటే, వేరే కంట్రీస్ అన్ని భయపడడం ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి. ఏమనుకున్నాయి, ఇప్పుడు రష్యాకి అదే వచ్చింది, రష్యా యూక్రెయిన్ పైన యుద్ధం చేయడం వల్ల అలా వచ్చింది, కానీ మాకు ఏ విధంగానైనా రావచ్చు. ఇప్పుడు మనము ఇండియా వచ్చేసే యుఎస్కి ఏదైనా అగేన్స్ట్గా మాట్లాడింది, మేము యుఎస్తో ఉండము అని అనుకున్నది. లేదు అంటే చైనాకి యుఎస్కి ఇంకేదైనా ఏదైనా వాగ్వాదం జరిగింది, అప్పుడు మేము యుఎస్తో క్లాషెస్ జరిగినాయి. సో చైనా కానీ, ఇండియా కానీ, ఇంకా వేరే పెద్ద పెద్ద కంట్రీస్ ఏవైనా కానీ యూరోప్లో లేదంటే యుఎస్ దగ్గర ఉన్న ట్రెజరీస్లలో వాళ్ళ డబ్బులు ఉన్నాయనుకోండి, మా డబ్బులు కూడా ఏవైనా మా డబ్బులను కూడా ఆపే అవకాశం ఉంటుంది అని అనుకొని 2022 నుంచి గోల్డ్ని కొనడం స్టార్ట్ చేసాయి సెంట్రల్ బ్యాంక్స్. ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ దగ్గర ఉన్న యుఎస్ ట్రెజరీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్లో ఉన్న మనీ ఉన్నాయనుకోండి, ఆ మనీని అమ్మేసి గోల్డ్ని కొనడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే గోల్డ్ని కొనేసి వాళ్ళ కంట్రీకి తీసుకొచ్చుకోవడం స్టార్ట్ చేశాయి. ఇలా ఎందుకు చేస్తాయి అని అంటే, గోల్డ్ అనేది సేఫ్టీ అసెట్ అని మనందరికీ తెలుసు. గోల్డ్ మన దగ్గర ఉండడం వల్ల గోల్డ్ అనేది రియల్ మనీ. ఇది చాలా మంది చెప్పింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు అసలు అవి రియల్ మనీయే కాదు, గోల్డ్ అనేది రియల్ మనీ. ఎందుకంటే దీని వాల్యూని, గోల్డ్ని ఎవరు ఎక్కువ ప్రింట్ చేయలేకపోతారు. గోల్డ్ అనేది ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది. యుఎస్ లో ఉన్న ట్రెజరీస్ కానీ, ఇప్పుడు మనం ఎవ్వరు కూడా నోట్స్ అయితే పెట్టుకోలేరు అంతగానము. 330 బిలియన్ అనేది ఇలా బ్యాంక్ లోనే ఉంటది. ఆ బ్యాంక్ ని ఎప్పుడైనా వాళ్ళు ఫ్రీజ్ చేసేయచ్చు, కానీ గోల్డ్ ని అలా చేయలేకపోతారు. గోల్డ్ ని చేయాలి అని అనుకుంటే కంట్రీ మీద దాడి చేయాల్సి వస్తుంది గోల్డ్ ని తీసుకోవడానికి. సో అందుకనే కంట్రీస్ అనేటివి గోల్డ్ని కొనడం స్టార్ట్ చేసాయి 2022 నుంచి. అదే కనుక మనము 2012 నుంచి 2018 వరకు చూసుకున్నాం అనుకోండి, గోల్డ్ అనేది నెగిటివ్లో ఉంది. అప్పుడు 2012 టైంలో ఆల్మోస్ట్ 35,000 36,000 వరకు వెళ్ళింది తులం బంగారము. ఇప్పుడు 2018 వరకు కూడా 33,000 34,000 ఉండే. సో 2012 నుంచి 2018 వరకు మార్కెట్ అనేది చాలా బాగుంది, ఏం టెన్షన్స్ అలాంటివి లేవు. 2011లో యూరో డెట్ క్రైసిస్ అని వచ్చింది. ఆ టైంలో గోల్డ్ అనేది కొంచెం విపరీతంగా పెరిగింది, అది త్వరగానే సాల్వ్ అయిపోయింది, యూరో డెట్ క్రైసిస్. సో 2012 నుంచి 2018 గోల్డ్ గురించి అసలు ఎవరు ఎక్కువ ఆలోచించలేరు. అది గోల్డ్ మనం ఆర్నమెంట్స్ లాగా అనుకుంటాం. ఇండియన్స్ కి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. బేసిక్ గా ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కానీ సెంటిమెంట్ అనేది ఉంటుంది. చైనాని చూసుకున్న గోల్డ్ వాళ్ళకి కొంచెం సెంటిమెంట్, వియట్నాం కానీ, థైలాండ్ కానీ, వాళ్ళ గోల్డ్ అనేది సెంటిమెంట్. కానీ ప్రపంచం మొత్తం అదొక సేఫ్టీ అసెట్ లాగా చూసుకుంటుంది. సో 2012 నుంచి 2018 వరకు గోల్డ్ లో ఎలాంటిది కాలేదు, అదంతా బాగానే ఉంది. అప్పుడు మార్కెట్ మీద ఫోకస్ చేశారు. సేమ్ గోల్డ్ ఇలానే ఉంటుంది అని అనుకొని ఇండియన్ గవర్నమెంట్ కూడా సోవరెన్ గోల్డ్ బాండ్స్ అనేటివి తీసుకొచ్చాయి. సో కానీ 2022 నుంచి ఎప్పుడైతే గోల్డ్ అనేది పెరగడం స్టార్ట్ అయిందో, ఇండియన్ గవర్నమెంట్ కూడా సోవరెన్ బాండ్స్ ని క్యాన్సిల్ చేసేసాయి. ఇప్పుడు దాని వల్ల ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం నష్టాలు అవుతున్నాయి సోవరెన్ గోల్డ్. రాహుల్ గారు, మధ్యలో కూడా మనం ఒక పెద్ద పాండమిక్ ని చూసాం మనము. కోవిడ్ వల్ల కూడా అప్పుడు టోటల్ మార్కెట్ కూడా కొంచెం స్తబ్దుగా ఉన్న సిచ్యువేషన్ కనిపించింది. అప్పుడు ఏంటంటే మనం బతుకుంటే చాలు అని అనుకున్నాం, కానీ బట్ మార్కెట్ మీద కూడా అంత ఎవరు చేసిన సిచ్యువేషన్స్ మనం ఆ టైంలో చూడలేదు కదా. సో అది నేను చెప్తున్నాను. సో ఎప్పుడైనా మనం గోల్డ్ ని చూసుకున్నాం అనుకోండి, 2012 నుంచి 18 దాకా ఓకే అన్నాను, కానీ మళ్ళీ 18 నుంచి కొంచెం స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 2019 స్టార్ట్
మనకు 2020 మార్చ్‌లో కోవిడ్ వచ్చింది అని మన ఇండియాలో మనకు తెలుసు. కానీ గ్లోబల్‌గా మనం చైనాని చూసుకుంటే 2019 మిడ్ నుంచి అవ్వడమే నుంచి స్టార్ట్ అవును. అయింది. సో, గోల్డ్ అనేది ముందుగానే పసిగడుతది. సో, 2018 తర్వాత ఎండింగ్ నుంచి కొంచెం కొంచెం గోల్డ్ అనేది రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. 2020లో మళ్ళీ గోల్డ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అనేది డౌన్ అయింది. అది కేవలం రెంట్ మాత్రమే. సో, మళ్ళీ దాని తర్వాత గోల్డ్ అనేది 2020 నుంచి 2022 వరకు బేసిక్‌గా అంతల్నే ఉంది. 2023 అయినా కూడా అంతల్నే ఉంది. ఎంతనో ఉండే అంతే. కానీ 2023, 2024ని చూసుకుంటే ఏమవుతుంది అంటే ప్రతిసారి 2008లో గోల్డ్ అనేది పెరిగింది. కాకపోతే అప్పుడు ఓన్లీ వన్ ఇన్సిడెంట్ ఉండే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. యూఎస్‌లో బ్యాంక్స్ అన్నీ ప్రాబ్లమ్‌లో ఉండే. 2011లో యూరో డెట్ క్రైసిస్ ఉండే. అప్పుడు వన్ ఇన్సిడెంట్. 2020ని చూసుకుంటే అప్పుడు వన్ ఇన్సిడెంటే మనకు కోవిడ్ పాండమిక్ అనేది ఉండే. కానీ 2024, 2025 ప్రెజెంట్ చూసుకుంటే చాలా ఉన్నాయి. దేశాల మధ్యల యుద్ధాలు అనేటివి ఆగట్లేదు. రష్యా, యుక్రెయిన్‌కి యుద్ధం ఆగట్లేదు. మిడిల్ ఈస్ట్‌లో వర్రీస్ అనేటివి ఉన్నాయి. ట్రంప్ వచ్చేసి గోల్డ్ పెరిగేటివి ఏమేమి చేయాలో అవన్నీ చేసేస్తున్నాడు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమంటున్నాడు. ఇన్‌ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. దాని తర్వాత మళ్ళీ టారిఫ్స్ అనేటివి పెడుతున్నాడు. దేశాల మధ్యలో గ్లోబల్ జియోపాలిటిక్స్ పరంగా చూసుకున్నా, గ్లోబల్ అన్సెట్ పరంగా చూసుకున్నా గానీ కనీసం ఒక 4, 5 ఇన్సిడెంట్స్ అనేటివి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇవి ఎంతవరకు కంటిన్యూ అవుతాయో ఎవ్వరికీ కూడా తెలవదు. మనం గతంలో ఎప్పుడు చూసుకున్నా కూడా 2000 అయినా, 2008 అయినా, 2011 అయినా, 2020 అయినా ఇవన్నీ ఒకటే ఇన్సిడెంట్. 2000లో .com బబుల్ అదొకటే ఇన్సిడెంట్. కానీ ప్రెజెంట్ చాలా ఇన్సిడెంట్స్ ఉండడం వల్ల ఇవెప్పుడైతే కూల్ ఆఫ్ అవుతాయో అప్పుడు గోల్డ్ కొంచెం శాంతి అయ్యే అవకాశం ఉంటది. ఇంకా పెద్ద రీజన్ ఏంటి అంటే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్. ఇప్పుడు మీరు కొనడం వల్లనో, నేను కొనడం వల్లనో గోల్డ్ అనేది పెరగదు. సెంట్రల్ బ్యాంక్స్ కొన్ని లక్షల కోట్ల రూపాయలని గోల్డ్ కొనడంలో పెడుతూ ఉంటాయి. సెంట్రల్ బ్యాంక్స్ కి గోల్డ్ ఎంతున్నది అన్న సందర్భం లేదు. వాళ్ళకి గోల్డ్ కావాలి అంతే. ఇప్పుడు మనం యూఎస్ డాలర్ పెరిగే టైంలో మనం ఎవ్వరూ చూడలేము. యూఎస్ అనేది 1950s నుంచి 1950 కంటే ముందు నుంచే పెరగడం స్టార్ట్ అయింది. యూఎస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో చాలా మంది యూఎస్‌లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి యూఎస్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. కానీ ఇప్పుడు యూఎస్ మీద నమ్మకం లేదు కాబట్టి చాలా మంది అప్పుడు ఏం చేశారు, గోల్డ్‌ని అమ్మేసుకొని యూఎస్ డాలర్లలో ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అనేది ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం సోషల్ మీడియా ఇవన్నీ చూడడం వల్ల గోల్డ్ అనేది పెరుగుతుంది అని అంటాం గానీ, మరి యూఎస్ గవర్నమెంట్ అనేది పెరిగే టైంలో ఎవరం కూడా చూడలేము. అప్పుడు సేమ్ రియాక్షన్ అనేది ఆపోజిట్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం వస్తుందో అంత స్టేబుల్‌గా ఉంది అని అనుకుంటారో అప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్స్ కొంటూనే ఉంటాయి గోల్డ్ అనేటివి. ఇప్పుడు ఇంకా కొత్త సెంట్రల్ బ్యాంక్స్ పోలాండ్ కూడా మొన్నటి నుంచి పోలాండ్ అమ్మింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా 150 టన్స్‌ని కొంటుంది. సో, ఇలా కొత్త కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొనడం స్టార్ట్ చేసాయి అనుకోండి, గోల్డ్ అనేది ఆగదు. ఓకే. గోల్డ్ ఎప్పుడైతే ఆగుతదంటే ఇవన్నీ టెన్షన్స్ అనేటివి శాంత అవుతాయో అప్పుడు గోల్డ్ అనేది కొంచెం పడే అవకాశం ఉంటది. లేదు అంటే స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటది. కానీ అప్పటి వరకు పెరుగుతూనే ఉంటుంది. ప్రెడిక్ట్ అది అయితే ఎంత మనం పెరుగుతుంది, చేయలేం. ఎక్కడి వరకు Yes. అది ఎంత పెరుగుతుంది, ఎక్కడి వరకు పెరుగుతుంది అన్నది మాత్రం ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఓకే. బ్యాంక్స్‌కి అసలు అవసరం లేదు. గోల్డ్ $5,000 వచ్చింది, $6,000 వచ్చిందని వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి కావాల్సింది గోల్డ్ అంతే. వాళ్ళ దగ్గర దేశం జాగ్రత్త బాగుండాలి అనంటే గోల్డ్ అనేది మన దగ్గర ఉండాలి. ఎంత రేట్ ఉంది అదొకటే. అన్నది వాళ్ళకి సంబంధం ఉండదు. సో కాబట్టి ఈ ఉన్న సిచ్యువేషన్‌లో కొనాలి అని అనుకున్న వాళ్ళు ఏదో ఒక రూపంలో కొనిపెట్టుకోవడం అయితే బెటర్. ఎందుకంటే దీన్ని మనం ఏ విధంగానూ ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి. సో, ఇంకోటండి, నాకు చాలా మంది అడుగుతారు గోల్డ్ ఇప్పుడు కొనాలా వద్దా అని. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అనంటే మనం ఎందుకు కొందాం అనుకుంటున్నాం? మీరు వాడడం కోసం కొందాం అనుకుంటున్నారా? లేదు అంటే ఇన్వెస్ట్‌మెంట్ అని కొందాం అనుకుంటున్నారా? మరి వాడడం కోసం కొందాం అంటే పెళ్లి ఉంది. వచ్చే సంవత్సరం పెళ్లి ఉంది అనుకుందాం. మీరు పెళ్లికి ఈ రోజు తీసుకున్నా, పెళ్లికి ఒక నెల ముందు తీసుకున్నా ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తది. దాన్ని మనం అవాయిడ్ చేసుకోలేం. తీసుకునే క్వాంటిటీ మారుతుండొచ్చు కానీ తీసుకోవాలి ఖచ్చితంగా. మళ్ళీ పెళ్లి కోసం తీసుకున్నాక దాన్ని మనం ఒక 2 సంవత్సరాలకు అమ్ముకోం కదా. వచ్చే 20, 30, 50 సంవత్సరాలు లేదంటే జనరేషన్స్ పాస్ అయ్యే వరకు అలానే ఉంచుకుంటాం. సో, ఇలాంటి వాళ్ళు అసలు నేను ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిల్లల పుట్టినరోజు వస్తది. లేదు అంటే తొట్లే వస్తది 21 డేస్‌ది. అలాంటి టైంలో ఏదైనా చైన్ ఏదైనా తీసుకుందాం అనుకుంటారు. దానికోసం మీరు ఆగి గోల్డ్ పెరుగుతుందనో, అరే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు గోల్డ్ పడిపోతుంది అనంటే వాళ్ళు చెప్పింది కేవలం ఇన్వెస్ట్‌మెంట్ పరంగా మాత్రమే. వాడడం కోసం చూసుకుంటే మాత్రం మీరు ఈ రోజు తీసుకోవాలనుకుంటున్నారా? తీసేసుకోండి. ఎందుకు అనంటే మీరు 20 రోజుల తర్వాత పడుతుండొచ్చు. కానీ
పడినా కూడా మీకు లాంగ్ టర్మ్‌లో వచ్చే 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే మీ గోల్డ్ అనేది పెరుగుతది. ఆబ్వియస్‌గా పెరిగిపోతది. మీకు ఇప్పటికి 20 రోజులకి ఇప్పటికి కొంచెం ఒక గ్రామ్ ఎక్కువొస్తుండొచ్చు. లేదు అంటే తక్కువొచ్చి ఉండొచ్చు గూడా ఒకవేళ పెరిగిపోతే. సో, తీసుకోవాలి అని అనుకుంటే తీసేసుకోవచ్చు. దానికోసం మనకు అది ఆపుకోలేం. పెళ్లి కోసం గోల్డ్ పెరుగుతుంది గదా! అని గోల్డ్ తీసుకోకుండా ఆగం గదా! ఖచ్చితంగా తీసుకోవాల్సొస్తది. కరెక్ట్. తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఆలోచిస్తే మాత్రము అప్పుడు ఆగండి. జాగ్రత్తగా చెక్ చేసుకోండి అని నేనైనా, ఎవ్వరైనా చెప్తారు. ఎందుకు అనంటే మన దగ్గర రూ. 5,00,000 ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్‌మెంటే కాదు. ఎందుకు అనంటే దాని మీద మంచి జ్యువెలరీ షాప్‌కెళ్ళామనుకోండి 20-25% వరకు మేకింగ్ చార్జెస్ ఉంటాయి. 3% అనేది జీఎస్టీ ఉంటది. ఆన్ అన్ యావరేజ్‌గా 25% తీసుకున్నామనుకోండి. మీరు నెక్స్ట్ మంతే ఆ గోల్డ్ జ్యువెలరీని అమ్మేయడానికి పోతే మీరు 25% అక్కడ నష్టపోతారు. అందుకనే గోల్డ్ జ్యువెలరీ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కాదు. గోల్డ్ బార్స్ గాని, గోల్డ్ కాయిన్స్ గాని ఇది మన దగ్గరనే గోల్డ్ ఉండాలి అనుకుంటే గోల్డ్ బార్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ తీసుకోవచ్చు. దాని మీద కొంచెం జీఎస్టీ పే చేస్తాం. కొందరు మేకింగ్ చార్జెస్ అనేటివి తీసుకుంటారు. ఒకవేళ జీఎస్టీ కూడా నేను మేకింగ్ చార్జెస్ కూడా పే చేయొద్దు అనంటే అలాంటి టైంలో ఈటీఎఫ్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని గోల్డ్ అనేది పెట్టుకోండి అని చెప్తాం. అంటే మీరు రాహుల్ గోల్డ్ గారు కొనాలనుకుంటే ఫైనల్ గా అయితే అంటే మొత్తంగా ఏం చెప్తున్నారంటే మన నీడుని బట్టి మనకి ఏ విధంగా కావాలని ఒక క్లారిటీ ఉంటుంది. ఫంక్షన్ పెళ్ళో లేకపోతే పిల్లలకనో లేకపోతే యాహ్! ఏదో ఒక విధంగా ఆర్నమెంట్ కొనుక్కోవాలి అనుకుంటే రైట్ టైం కొనుక్కోవచ్చు అని అయితే క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని మనం ప్రిడిక్ట్ రైట్ టైం చేయలేం కొనుక్కోవాలి. కాబట్టి ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి ఉన్న సిచ్యువేషన్ బట్టి యాజ్ ఆఫ్ నౌ కొనుక్కోవడం ఎవరి అవసరాలకు తగ్గట్టు కొనుక్కుంటే బెటర్ అని చెప్తున్నారు. సో మీరు కూడా వ్యూవర్స్ కొనాలి అని అనుకుంటే రైట్ టైం అని చెప్తున్నారు అనలిస్టులు అందరూ కూడా. కొనుక్కోండి, ఎందుకంటే ఒకసారి పెరిగింది అని అంటే తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ అని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా తగ్గుతుందేమో ఆగుదాం అని అనుకుంటే మాత్రం వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. రేపటి గురించి కాదు, నిన్నటి గురించి మనం ఆలోచించాలి. నిన్న తగ్గింది కదా, కొనుంటే బాగుండేదని బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు కొనాలి అనుకుంటే ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోండి.